సతాసీపేటలో కూడా అన్నీ దొరుకుతున్నాయి సార్ ఇవాళ. కార్ షోరూమ్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. రావ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, దానికి ముందు సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో సదాశివపేట వచ్చేసి ప్రజెంట్ హబ్ అనమాట. ఒక 2 years అయితే సదాశివపేట కూడా ఫిల్ అయిపోతుంది సార్. సో ఇది కరెక్ట్ లొకేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల మీరు ఈ లొకేషన్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేది ఫ్యూచర్ గ్రోత్కి చాలా ఉన్నాయండి. సదాశివపేట సరౌండింగ్స్లో చాలా, ఇక్కడ నుంచి మనకు ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, ఇండియాలోనే ది బెస్ట్ బిజినెస్ యూనివర్సిటీ. ఉదయరా యువతల ఈ ముంబై హైవే మీరు అప్ టు 100 kilometers దాకా ఫుల్లీ ఇండస్ట్రియలైజ్డ్ అండి. సో ఎంప్లాయ్మెంట్కి మంచి స్కోప్ ఉందన్నమాట. ఇంకా మన వెంచర్ విషయానికి వస్తే, మన వెంచర్కి జస్ట్ 6 kilometers 8 kilometers డిస్టెన్స్లో ఆరూరు దగ్గర టీఎస్ఐసి సెజ్ ఉందండి. అక్కడ నుంచి మనకు ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, ఇండియాలోనే ది బెస్ట్ బిజినెస్ యూనివర్సిటీ ఓక్సన్ యూనివర్సిటీ. ఓకేనా, అలా మీరు అంటే వాళ్ళ కస్టమర్లకు మనం చెప్పాల్సిన పని లేదండి, దే నోస్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో అవన్నీ చూసుకొని మనం ఇక్కడ వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఈ వెంచర్లో పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే కస్టమర్ వచ్చి కూర్చుంటారు ప్రశాంతంగా, కొనడానికి డబ్బులున్నా లేకపోయినా దే విల్ ఎంజాయ్ ద ల్యాండ్ అనమాట. ఎందుకంటే ప్రతి ల్యాండ్లో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది సార్. మన పూర్వీకులు టెంపుల్స్ కట్టేటప్పుడు సెర్చ్ చేసేవాళ్ళు, సెర్చ్ చేసి ఆ ఏరియాల్లో వాళ్ళు నడిచి వాళ్ళకి బాగుంది అన్న ఫీల్, అక్కడ కూర్చొని పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారో అక్కడే టెంపుల్స్ కట్టేవాళ్ళు. ఎనర్జీ అనేది మనకి ఇదవుతుంది అనమాట. అట్లాగేనంటే నేను ఆ ఫీల్, మా టీం ఆ ఫీల్ అయ్యి అక్కడ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది సార్.